నల్గొండ జిల్లా వ్యాప్తంగా వానాకాలం సాగుకు కావాల్సినన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు కలెక్టర్ హరిచందన. ఎలాంటి విత్తన కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సీడ్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు కలెక్టర్ హరిచందన. లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ సీడ్ అమ్మకాలపై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసులు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో 32 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవంటున్న కలెక్టర్ హరిచందనతో శేఖర్ ఫేస్ టు ఫేస్. స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటికే రైతులు సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సీడ్స్ అందుబాటులో ఉంచామని చెప్పిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అసలు రైతులను ఎట్లా అవేర్నెస్ చేస్తున్నారు ఏంది? మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ హరిచందన గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. మేడం, గుడ్ మార్నింగ్. ఇప్పటికే రైతులను అవేర్నెస్ చేస్తూ పోతున్నారు కదా, సీడ్స్కి సంబంధించి రైతులందరికీ ఎట్లాంటి సమస్యలు పెడుతున్నారు? రైతులందరికీ కూడా మేము ఈచ్ మండల్ వైజ్గా అండ్ అదేవిధంగా ఈచ్ రైతు వేదికల్లో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఏ టైప్ సీడ్స్ వాడాలి అని. ఒకటి రైతులు గమనించాలి, ఏది అన్ప్యాక్డ్ లూజ్ సీడ్స్ కొనుక్కోవద్దండి. అవి ప్యాకేజ్ కరెక్ట్గా ఉన్నవి, బ్రాండింగ్ కరెక్ట్గా ఉన్న సీడ్స్నే తీసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు అవి రేట్ వాళ్ళు ఏదైనా తక్కువ రేట్కి ఇవ్వచ్చు, లెస్ దెన్ ఎంఆర్పి. బట్ వాళ్ళు కల్టివేట్ చేసినప్పుడు వాళ్ళ ఈల్డ్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అదేవిధంగా పెస్టిసైడ్స్ ఎక్కువ రావడము, ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తున్నాయి. సో అగ్రికల్చర్ ఆఫీసర్స్ అడ్వైజ్ చేసిన బ్రాండ్స్, ఇప్పుడు మన దగ్గర ఒక నియర్లీ 20 దాకా బ్రాండ్స్ జిల్లాలో అవైలబుల్ ఉన్నాయి. ఆ ప్రాపర్ బ్రాండ్స్ ఉన్న సీడ్స్నే కొనుక్కోమని అడ్వైజ్ చేస్తున్నాం. ప్రతిసారి కూడా సాగు స్టార్ట్ కాగానే రైతులను అవేర్నెస్ చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు మోసపోతూనే ఉంటారు. చాలాసార్లు నకిలీ సీడ్స్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటాయి, ఇతర జిల్లాల నుంచి కూడా వస్తున్నాయి. వాటిని కట్టడి చేయడానికి ఎట్లాంటి కేసులు నమోదు చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? సో మోస్ట్లీ ఇప్పుడు దాకా 3 కేసెస్ నమోదయ్యాయి జిల్లాలో. ఒకటి పీడీ యాక్ట్ కింద బుక్ చేయడం జరిగింది, రెండోది క్రిమినల్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరైనా సరే ఈ సీడ్ డైవర్జన్ అంటే మన డిస్ట్రిక్ట్ నుంచి వేరే స్టేట్స్కి కానీ అక్కడికి పంపిస్తున్నా కానీ అది ఒక కేసు వచ్చింది. ఇంకొకటి మనకి లూజ్ సీడ్ అమ్మడము జరిగింది ఫార్మర్స్ని చీట్ చేయడానికి. సో ఇవన్నీ కూడా మేము పోలీస్ కేసెస్ పెట్టడం జరిగింది. వారి మీద చాలా సివియర్ యాక్షన్ ఉంది. వారి మీద అరెస్ట్ కూడా టేకప్ చేయడం జరిగింది. రైతు వేదికలన్నీ కన్స్ట్రక్షన్ చేశారు, అక్కడ ప్రొజెక్టర్ పెట్టి రైతులకు అవేర్నెస్ చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. నిజంగా కూడా మరి అన్ని చోట్ల అది కంటిన్యూ అవుతుందా మేడం? కంటిన్యూస్గా ఇప్పుడు మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫార్మర్స్కి రీచ్ అవుతున్నారు, వాళ్ళందరికీ కూడా కన్వే చేస్తున్నారు ఇలాంటి మోసపోవద్దు అని చెప్పి, అండ్ కరెక్ట్ సీడ్ అండ్ ప్రాపర్ అవైలబుల్ స్టాక్స్ దగ్గర నుంచి తీసుకోమని చెప్తున్నాం. ఏ పంట పండాలన్నా కానీ సాయిల్ టెస్ట్ అనేది మస్ట్. ఎందుకంటే సాయిల్ టెస్ట్ లేకుండా వాళ్ళు వేసినప్పుడు సరిగా క్రాప్ రాదు, రైతులు నష్టపోతారు. దాని మీద ఎట్లాంటి ఉంటుంది? సాయిల్ టెస్ట్ అనేది కూడా రెగ్యులర్గా జరుగుతుంది మన ల్యాబ్స్లో. యాజ్ పర్ పాలసీ, యాజ్ అండ్ వెన్ క్లియరెన్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి టేకెన్ అప్. ఓకే, ఇంకా రైతులకు సంబంధించి అవేర్నెస్ చేయడానికి ఇంకా ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నారు సాగు స్టార్ట్ కాకముందు నుంచి? ఇప్పుడు అయితే కరెక్ట్ సీడ్ వాడడము, అదేవిధంగా ఫార్మర్ అవేర్నెస్ ఆన్ లోవరింగ్ ఫర్టిలైజర్ అండ్ మోర్ గ్రీన్ మెన్యూర్, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, వీటన్నిటి మీద మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లా వచ్చేటప్పటికి పత్తి ఫస్ట్ గుర్తొస్తుంది, సెకండ్ వరి వస్తుంది, వాటర్ ఉన్న సార్. కానీ ఇతర పంటలని ఎందుకు అవేర్నెస్ చేయలేకపోతున్నారు? రైతులని ఎందుకు అవేర్నెస్ చేయలేకపోతున్నారు? మన దగ్గర ఆయిల్ పామ్ చాలా హై క్వాంటిటీస్లో ఉన్నాయి, అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటి మీద కూడా అవేర్నెస్ జరుగుతుంది. వాటి మీద కూడా సఫిషియంట్ ఫార్మర్స్ ఆర్ అవేర్, అండ్ వాళ్ళు ఎఫ్పిఓస్ కూడా ఫామ్ అయ్యి వాళ్ళు అందరూ కూడా అడ్వాంటేజెస్ పొందుతున్నారు. ఫైనల్గా ఎవరు చెప్పండి, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, సీడ్స్ అమ్మే సీజన్ స్టార్ట్ అయింది, ఎన్ని టీములు పనిచేస్తున్నాయి? అంటే కేసులు నమోదు చేయడానికి కావచ్చు, నకిలీ సీడ్స్ని అరికట్టడానికి కావచ్చు, టోటల్గా అగ్రికల్చర్తో పాటు ఇంకెన్ని టీములు పనిచేస్తున్నాయి ఇప్పటి వరకు? ఎట్లాంటి వాళ్ళని అంటే పెద్ద పెద్ద కేసులు ఏమున్నాయి? మనం ఒక 32 స్పెషల్ టీమ్స్ క్రియేట్ చేయడం జరిగింది జిల్లా మొత్తంలో. ఆ టీమ్స్ అన్నీ కూడా వారి ఏరియాస్లో ఉన్న షాప్స్, ఎవరైనా ఇల్లీగల్ డీలర్స్ ఉంటే వారిని కంట్రోల్ చేయడం, వీటన్నిటి ఇది చేస్తున్నారు. వాళ్ళు రెగ్యులర్గా స్టాక్ పొజిషన్ కూడా చెక్ చేస్తున్నారు ఈచ్ షాప్ దగ్గర, సో దట్ ఎక్కడ కూడా షార్ట్ ఫాల్ రాకూడదు అని. షార్ట్ ఫాల్ ఏదైనా యాంటిసిపేట్ చేస్తుంటే ఇమీడియట్గా మేము స్టేట్ దగ్గర నుంచి దాన్ని అడిషనల్ స్టాక్స్ని పొజిషన్ చేయడానికి రెడీగా ఉన్నాం.
ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేయడానికి వ్యవసాయ శాఖ అదేవిధంగా ప్రత్యేక టీములు కూడా పనిచేస్తున్నాయని చెప్పేసి చెప్పుకొస్తున్నారు జిల్లా కలెక్టర్ హరిచందన. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.